లక్ష్మి, నువ్వు నా తలలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా కొంపదీసి ఆ గంగారాం గాడి కానీ రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీదకి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? ఇక చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా నన్ను కొడతావా? సరే పడుకుంటాను. నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను, అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో, నువ్వు నన్నేమి చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగబుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర కిరణై ఇదేదో నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. ఒరేయ్ లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా ఒరేయ్. ఓం భగబుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు ఈ బొమ్మను చంపేస్తుంది అమ్మా. మంత్రం మాత్రం చదువుతానంటే. ఈ బొమ్మలను చంపేస్తుంది అమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను. లాగు లాగు అబ్బా లాగు. దాన్ని బీరువాలో పెట్టేస్తాను. పద బీరువాలో పెట్టి అమ్మా, బీరువాలో పెట్టి మీరు తాళం వేసి తాళం వేసి వెయ్యి వేసి. అమ్మయ్యా, గంటం గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా, లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కనుక. అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు? వెరైటీ వెరైటీ గెటస్లో ఉన్నారు. పోలీసులను దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నూకరాజు, మీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమీ భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఒప్పు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మామా, ఆ పువ్వులేవో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. అబ్బా నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు? మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు. వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేశాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శభాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుడిని ఎప్పుడవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని ఇరికించా, వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా, ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా, నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువాతి. దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ. బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నాదోరా. లక్ష్మి, నా మాట విను.
నేను చెప్పేది విను. ఏది ఎక్కడుంది చెప్పు. అక్కడ బీరువాలు. తాళాలి. లక్ష్మి, ఎందుకు చెప్తున్నావు అర్థం చేసుకో. ఇంకొకసారి ఆలోచించు. అబ్బా ఇదిగో. ఇవ్వకుంటే. ఇస్తాను కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను కట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఎహె, ఇదిగో రా. లక్ష్మి, 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 నేను చెప్పేది విను. లక్ష్మి, లక్ష్మి, నా మాట విను. లక్ష్మి. అబ్బా! అబ్బా! ఛ, మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. అబ్బా, ఏయ్! ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి. బాగా రంగు తేలాడు. దీన్ని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. ఏయ్! నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడో గోదాట్లో పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించావు కదా. చావు, చావు, చావు. ఆ. అమ్మయ్యా, క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయి వీడి పేడ విరగడైంది. ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ, ఆ కోలాగాడి చీడ. మరైతే ఇప్పుడైనా హ్యాపీగా నవ్వు మహానుభావా. నవ్వాలా?